నమస్కారం. కేనింగ్ ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈద్ ఉల్ ఫితర్ ను మతపరమైన ఉత్సాహంతో ముస్లిం సోదరులు వైభవంగా జరుపుకున్నారు. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం వెలువరిసింది. ముస్లింలు పట్టణంలోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని జిల్లా కోర్టు సమీపంలోని ఖదీం ఈద్గా వద్ద ముస్లిం సోదరులు మత పెద్దల ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు చేశారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ పాల్గొన్నారు. ప్రార్థన అనంతరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహ్ని ప్రార్థించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే పట్టణంలోని మస్జిద్ అరాఫత్ జదీద్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. उनके जनाजों ने पूरी दुनिया में उबल कर आई। आज इस्राइल पूरी दुनिया के मुकाबले में तनहा खड़ा हो। अपने मुल्कों ने इस्लाम पर अमल पर जो तरबियत रमजान के जरिए से अल्लाह ने दी वो हमसे पूछ रही है कि इस दुनिया के अंदर खाली हम वही की वाक़या कर भी जान मस्जिद गांधी में जो ऊंची बढ़ अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व अला आलि मुहम्मद व बारिक व सल्लिम। आप जानते हैं, लिहाजा आपके दिल में जो भी आया उसको अल्लाह के सामने आज मांगे। आज का दिन ईद का दिन खुशी का दिन अब रहा। मुझसे पहले मुफ्ती अबू बकर साहब ने दुनिया के हालात पे भी रोशनी डाली, सैयाद पे भी रोशनी डाली। उसके आगे मैं यही कहना चाहता हूँ कि हम जब तक तालीम याफ्ता नहीं बने, तालीम का वजन क्या है ये हम नहीं समझ पाए। जिस कौम में तालीम होगी, आज यहूदियों के पास तालीम है, वो 1% है दुनिया में आबादी में, 1% भी नहीं है पूरे, लेकिन सारी दुनिया चला रही है। करेंसी उन्हीं के पास है, मीडिया उन्हीं के पास है, यानी हुकूमत को चलाने की जो जो चीजें तमाम उन्हीं के हाथ में, 1% है दुनिया में, मगर पूरी यहूदी चला, इसलिए कि वो तालीम याफ्ता कौम। और जबकि हमारी खुदा की पहली आयत इक़रा बिस्म कहने पढ़ो, और हम पढ़ने से दूर है। अब हम क्या दिमाग बनाए क्या करना है पढ़ के। अब मौज की मंडी है और मेरा बच्चा भी कोई भी कर लेगा, तरकारी की दुकान है तरकारी को चला लूंगा, या फिर मैं कोई से छोटे मोटे ड्राइवर हूँ ड्राइवर कर लूंगा। कि ये जहन से निकाल दो। हम ये दुनिया में कॉम्पिटिशन में है, उसके रफ्तार से हमको भी मुकाबला करना पड़ता है। आज ऊँटों पे घोड़ों पे नहीं बल्कि सेकंडों में हम 2000-3000 किलोमीटर एक घंटे की स्पीड से जाने की चीजें हम मुहैया हो चुके हैं। साइंस से आई है और कभी भी इस्लाम साइंस के मुखालिफ नहीं है। कुछ लोग अरे वो कुछ सवाल कर रहे भाई, रेडियो आया तो बोले अरे खाना चल चल घर में, सबसे ज्यादा हम ही सुनते फिल्मी गाने और नहीं सुना होते, सबसे ज्यादा हम ही सुनते। मोबाइल आया तो यार अब तो घर चैन में आ गया भाई शैतान।
Okay, sir. Okay, sir. కామారెడ్డిలో ఈదుల్ ఫితర్ చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈ ఈదుల్ ఫితర్లో మరి 1 మంత్ రంజానుల్ ముబారక్ నెలలో రోజా, తరావీ, ఖురాన్, జకాత్ మరియు అనేక విధంగా వస్తువులను డిస్ట్రిబ్యూట్ చేసి మనం చేసిన తప్పులు పొరపాట్లు అన్నీ దేవుడా మాకు మాఫ్ చేయమని ప్రేయర్ చేసినారు. దాన్ని 1 మంత్ కంటిన్యూగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ 1 మంత్ మన సైరీ అంటే సాయంత్రం మార్నింగ్ 5:30 వరకు కూడా షాప్స్, హోటల్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టాలని చెప్పిన తర్వాత కూడా నిజంగా మన తెలంగాణకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే కలెక్టర్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యమంత్రి గారికి కామారెడ్డి ముస్లిం తరఫు నుంచి మరియు నేను అడ్వైజర్ టు తెలంగాణ కాబట్టి రంజాన్ పండుగ సామరస్యానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ అన్నారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక చింతన పెంచుకుని ఈ పండుగ సోదరభావాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. అల్లా దీవెనతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ప్రార్థించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని పలువురు బీఆర్ఎస్ నాయకులు, మైనార్టీ నాయకులు, అభిమానులు బారాస జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ కామారెడ్డి పట్టణంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఖాజా ముజీబుద్దీన్ ఘనంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు. సందర్భంగా ముజీబుద్దీన్ మాట్లాడుతూ క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్ మాసం విశిష్టత అన్నారు. దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ముగింపు వేడుకని తెలిపారు. క్రమశిక్షణతో ఉండడం, ఐకమత్యంతో మెలగడం, పేదలకు తోడ్పాటు ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశం అన్నారు. మనిషిలోని చెడు భావాలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అన్నారు. ఈ మేరకు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి, వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి, కేనే న్యూస్ ఎండీ ఎంకే నసీరుద్దీన్, గేని శ్రీనివాస్ గౌడ్, గేరిగంటి లక్ష్మీనారాయణ, పీట్ల వేణుగోపాల్, మాస్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. Studio 5 an Islamic यार इधर आओ, वो देखो रमजान का चांद नजर आ गया। रमजान के रोजे आए, दिल झूम झूम जाए।
मेरी मामा तो बड़े प्यार से समझाती हैं। अच्छा, वो क्या कहती हैं? मेरी मामा तो ये कह देती हैं, अभी तो छोटे बच्चे हो, माना मन के सच्चे हो, माँ की आँख के तारे हो, बाबा के दुलारे हो, रोजा अब के साल रखना, मान लो बेटा बात हमारी, धूमधाम से लाले हमारे, रोजा खुशाई होगी तुम्हारी, रोजा खुशाई होगी तुम्हारी, रोजा खुशाई होगी तुम्हारी। यार खिज़र, तुम तो रोजा रखते होगे, तुम्हारे घर वाले तो नहीं मना करते होंगे? नहीं यार, मेरे घर वाले तो हर साल यही कहते हैं। क्या कहते हैं खिज़र, हमें भी बताओ। अम्मी जान तो यही कहती हैं, मेरी माँ ने बोला बेटा ठीक है रोजा रख लेना, बच्चों का रोजा आधा है, दिन में खाना खा लेना। फिर तो तुम्हें बहुत गुस्सा आया होगा, तो तुमने क्या किया? मामा पापा प्यार करे और दादू बोले खा लो कुछ, मान के घर वालों का कहना, खा लेता हूँ नहीं खाना। जो रोजा नहीं रखते वो अच्छे नहीं होते, जो रोजा नहीं रखते वो अच्छे नहीं होते, उन्हें रब ना बख्शेगा जो रब से नहीं डरते, जो रब से नहीं डरते। आओ, जो लोग रोजा रखते हैं हम सब मिलकर उनके हक में दुआ करते हैं। जो रोजा रखते हैं उन्हें सेहत दे मौला, जो रोजा रखते हैं उन्हें हिम्मत दे मौला, जो रोजा रखते हैं उन्हें ताकत दे मौला। हसन इमाम कादरी को बख्श दे मौला, हसन इमाम कादरी को बख्श दे मौला, बख्श दे मौला, हाँ बख्श दे मौला। अच्छी तरह से जान गए, माँ बाप का कहना मान गए, रोजा रखेंगे अगले साल, रोजा रखेंगे अगले साल, रोजा रखेंगे अगले साल, रोजा रखेंगे अगले साल। जब भी दुआ की खातिर तुम अपने हाथ उठाना, जब भी दुआ की खातिर तुम अपने हाथ उठाना, रमजान की दुआओं में हमको ना भूल जाना, रमजान की दुआओं में हमको ना भूल जाना। जब भी दुआ की खातिर तुम अपने हाथ उठाना, जब भी दुआ की खातिर तुम अपने हाथ उठाना, रमजान की दुआओं में हमको ना भूल जाना, रमजान की दुआओं में हमको ना भूल जाना।
खातिर तुम अपने हाथ उठाना, जब भी दुआ की खातिर तुम अपने हाथ उठाना। रमजान की दुआओं में हमको ना भूल जाना, रमजान की दुआओं में हमको ना भूल जाना। जब भी दुआ की खातिर तुम अपने हाथ उठाना, जब भी दुआ की खातिर तुम अपने हाथ उठाना। रमजान की दुआओं में हमको ना भूल जाना, रमजान की दुआओं में हमको ना भूल जाना। हर घर इलाही रहमत और नेमतों से भर दे, अफ्तार में खुशी हो बरकत भरी सहर दे। हर घर इलाही रहमत और नेमतों से भर दे, अफ्तार में खुशी हो बरकत भरी सहर दे। पूरी हो सब दुआएं आमाल में असर दे, मिल जाए हर किसी को ईमान का खजाना। किस्मत से मिल गया है नेकी का फिर बहाना। जब भी दुआ की खातिर तुम अपने हाथ उठाना, जब भी दुआ की खातिर तुम अपने हाथ उठाना। रमजान की दुआओं में हमको ना भूल जाना, रमजान की दुआओं में हमको ना भूल जाना। आया है दोस्तों फिर रमजान का महीना, यही तो है नुज़ूले कुरान का महीना। రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆరోపించారు. బడ్జెట్లో ప్రభుత్వం డొల్లాతనం మొత్తం బయటపడిందన్నారు. దళితుల బడ్జెట్ను కుదించి వారిని మోసం చేశారని చెప్పారు. శనివారం మద్నూర్లో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా షిండే మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందని అన్నారు. ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి ప్రజలను మోసం చేస్తూ ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతులు, మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని పేర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో సైతం ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పారు. ఈ బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు చెవిలో పువ్వు పెట్టారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ ను గదించడం ఖాయమని పేర్కొన్నారు. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ఏవైతే హామీలు పొందుపరచడం జరిగిందో మోసపూరిత హామీలు పొందుపరిచి ప్రజలను మభ్యపెట్టి బీసీ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని మిగిలి ఉన్నాయి. ఈ 3 బడ్జెట్లలో చూస్తే ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకున్నటువంటి దాఖలా లేదు. బీసీ డిక్లరేషన్ పేరిట 1,00,000 కోట్ల రూపాయలు 5 బడ్జెట్లలో బీసీల కోసం ఖర్చు పెడతానన్నటువంటి విషయాన్ని మర్చిపోయి 3 బడ్జెట్లు కలిపితే 25,000 కోట్లు కూడా లేవు. అదేవిధంగా బీసీలకు ఇచ్చినటువంటి
రిజర్వేషన్ మాట కూడా మర్చిపోయి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. అదేవిధంగా ఎస్సీలకు 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము దశ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000 ఇస్తామని నమ్మవలికి ఒక్క నయా పైసా కూడా విడుదల చేయకపోగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో. ఈ విధంగా అందరినీ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అదేవిధంగా మైనారిటీ సోదరులకు కూడా మోజం ఇమాంల జీతాలు పెంచుతామన్నారు, పెంచలేదు. అదేవిధంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ విధంగా చూస్తే ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. రైతులకు మోసం చేసినారు. రైతులకు కేసీఆర్ రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామన్నారు. 15,000 మాట అటు పోని కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి మరి 6 సీజన్లకు 4 సీజన్లు మొత్తానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దళిత బంధునే ఎగరగొట్టింది. అది రైతు బంధునే ఎగరగొట్టింది. రైతు భరోసా మాట అటు వస్తే ఈరోజు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామన్నది ఈ బడ్జెట్లో కూడా ఒక్క నయా పైసా పెట్టలేదు. మరి కౌలు రైతులకు 15,000. బాన్సువాడ పట్టణంలో ముస్లింలు రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు నియోజకవర్గ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శనివారం రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని అల్లాను ప్రార్థించారు. సందర్భంగా పోచారం మాట్లాడుతూ మత సామరస్యానికి ఒకరి పట్ల ఒకరు ప్రేమను, అభిమానాన్ని పెంచుకోవడానికి రంజాన్ పండుగ దోహదపడుతుందన్నారు. అందరూ స్నేహభావంతో సంతోషంగా ఉండాలన్నదే రంజాన్ ఉద్దేశమని పోచారం పేర్కొన్నారు. تصلى نارا حامية تسقى من عين آنية سمع الله لمن حمده الله أكبر الله أكبر تسليما كثيرا تسليما اللهم صل وسلم وبارك على سيدنا محمد وعلى وازواجه وذرياته وشدهم في امر الله عمر رضي الله تعالى عنه لا اله الا الله عبده ورسوله صلى الله تبارك وتعالى تسليما كثيرا تسليما اللهم صل وسلم وبارك. आज की ईद कोई मजहब की, कोई किसी का रोक टोक नहीं रहता है। हम सब एक हैं, हम सब एक रहेंगे, अभी भी एक है, एक से रहेंगे, सब एक रह के जिएंगे, सबसे मिलके जिएंगे। अपने हिंदू मुस्लिम भाइयों का रिश्ता भी जैसा दूध शक्कर जैसा अलग नहीं कर सकते, अपना रिश्ता भी कोई भी अलग नहीं कर सकता। उसके साथ साथ आप जो बादाम पिस्ता मजबूत रहना बोल के इसमें आप ये सारी चीज खिला रहे हैं हमारे। इस मौके पे बहुत अच्छा ईद मना गया। आज जिन तमाम रमजान के महीने के जो रोजा पकड़े रोजगार, आज करोड़ों लोग हर एक घर में खुशहाल मनाते हैं। ये खुशहाल हम भी आपके साथ बांट लेंगे, आपके साथ रहेंगे हम।
आज हमारे पूरे बांसवाड़े के माइनॉरिटी भाई बहनों को जो आज रमजान का ईद मना रहे हैं, तमाम पूरे लोगों को मेरे तरफ से, हमारे दोस्तों की तरफ से, हुकूमत की जानिब से, हमारे सारे लोगों की जानिब से, मुस्लिम माइनॉरिटी भाई बहनों को, हमारे दोस्तों को, मुस्लिम नौजवानों को, सारे लोगों को इस खुशी के मौके पर मैं रमजान की मुबारकबाद। ఇప్పుడు ప్రకటనలు 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ A శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ముస్లిం సోదరులు రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని 2 రోజుల పాటు ఉపవాసాలు చేపట్టిన ముస్లిం సోదరులు చంద్రుడు కనిపించడంతో ఈద్ ఉల్ ఫితర్ జరుపుకున్నారు. తెల్లవారుజామున నిద్ర లేచిన ముస్లింలు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించారు. అనంతరం 10 గంటల ప్రాంతంలో స్థానికంగా ఉన్న ఈద్గాలకు తరలి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. الله أكبر
को भी नहीं छोड़ा, सहाबा को भी नहीं छोड़ा, मुहद्दिसीनों को भी नहीं छोड़ा। अल्लाह होगा और मौत का वाला चलना है। क़यामत के दिन तुम्हारे अमाल का पूरा पूरा बदला दिया जाएगा। खिदमत करना, अगर तुम्हारा सर सूखी रोटी वगैरह जो भी आता है ना, अपने शोहर के अलावा अपनी शर्मगाहों का दूसरा ना या أنفسنا وإن لم تغفر لنا وترحمنا हुकूमत और इज्जत ही का लालच देकर बुलाया जाता है। हालांकि ये चीजें मुसलमानों का मकसद नहीं, सब खुदा के कब्जे में हैं, उसी की मिल्क है। जब खुदा किसी का हो जाए तो ये खुद ब खुद उसकी हो जाती हैं। हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जो अल्लाह का हो जाए अल्लाह उसका हो जाता है। పశ్చిమాసియా యుద్ధంతో హోటళ్లు వంట గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ఆహార విక్రయశాలల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో హోటళ్ల నిర్వాహకులు డొమెస్టిక్ గ్యాస్ వాడకుండా అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, నివాస గృహాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన ఇంటికి ఉపయోగించే 37 గ్యాస్ సిలిండర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తుగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవరైనా అక్రమంగా గ్యాస్ నిల్వ ఉంచితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు మాకున్న పాత ఆదిలాబాద్, పాత నిజామాబాద్, అక్కడ 4 2 జిల్లాలు 6 జిల్లాలు ఉంటాయి. ఈరోజు కామారెడ్డికి ఈ బ్లాక్ మార్కెటింగ్, సిలిండర్స్ బ్లాక్ మార్కెటింగ్ గురించి రైడ్స్ గురించి వచ్చాము. మా ఇన్స్టిట్యూట్ పెట్టుకొని మార్నింగ్ నుంచి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీనికి రేట్స్ కారణం ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్లో ఆయిల్ ట్రాన్స్పోర్ట్ ఆయిల్ కానీ దానివల్ల ఓన్లీ డొమెస్టిక్ వాడితే ఓన్లీ 45 డేస్ వరకు మనకు సరిపోయిన నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాత మనకు నిల్వలు లేవు. కాబట్టి కమర్షియల్ యూజ్ చేయడం వల్ల మనకు డొమెస్టిక్ కూడా ప్రాబ్లం అవుతుంది. 20 రోజులకి అయిపోయే ప్రాబ్లం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా డొమెస్టిక్ నుంచి కమర్షియల్కు రీఫిల్లింగ్ చేసి వాడుతున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్స్. దానివల్ల మేము ఇక్కడ ఈరోజు రైడ్ చేయడం జరిగింది. ఆ ఇల్లీగల్ హోర్డింగు, ఇల్లీగల్ బ్లాక్ మార్కెటింగ్, రీఫిల్లింగ్ ఇవన్నీ కూడా నేరాలు ఇందులో. అందుకని ఈరోజు రైడ్ చేస్తే హోటల్స్, డాబాలు, హాస్టల్స్, బార్స్ వాటిలో రైడ్ చేస్తే 28 సిలిండర్లు టౌన్లో దొరికినాయి. ఇక్కడ ఇంట్లో ఇల్లీగల్ హోర్డింగ్ చేసినటువంటి 9 సిలిండర్లు ఇక్కడ దొరికినాయి. టోటల్ 37 సిలిండర్లు. ఎవరు కూడా ఇల్లీగల్ బ్లాక్ మార్కెటింగ్ అనేది, ఈ సిలిండర్స్ను హోర్డింగ్ అనేది, బ్లాక్ మార్కెటింగ్ అనేది, రీఫిల్లింగ్ అనేది నేరం కాబట్టి ఎవరు కూడా చేయకూడదు. ఇక్కడ అలా చేసే వాళ్ళకు హెచ్చరిక, మీ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే పబ్లిక్ కూడా చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఇట్లాంటివి జరిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, మీ పేరు గోప్యంగా ఉంచబడతాయి. లేకపోతే మనకే రేపు మీకు ప్రజలందరికీ కూడా ఈ వండుకోవడానికి కూడా కష్టమవుతుంది. సిలిండర్లు, గ్యాస్ మనకు దొరకకపోతే. అందుకని తప్పకుండా ఎవరు ఇలాంటి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తహసీల్దార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు సర్పంచులు నిరసన చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేసిన రంజాన్ కానుకలను గ్రామ సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా పంపిణీ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సర్పంచులను చిన్నచూపు చూస్తున్న తహసీల్దార్ తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ తోఫా గతంలో కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అట్టి కొనసాగించే పథకాన్ని గౌరవంగా సర్పంచులు ఎన్నికయ్యారు. సర్పంచులకు వితౌట్ ఇంటిమేషన్ ఒక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయనకి ఏ అధికారంతో హోదాతో పంచిండు, దేంతో పంచిండు, ఎట్లా పంచిండు ఆయనకి ఎంఆర్ఓ మేడం గారు ఎట్లా ఇచ్చారు అనేది మాకు తెలుసలేదు. మొన్ననే అసెంబ్లీలో పెద్ద పెద్ద తీసిమార్గం డైలాగ్ కొట్టిండు ఎమ్మెల్యే. ఆయన పేరు పలకలించలే కేటీఆర్, ఆయన పేరు ఉచ్చారణ చేయలే.
దానికి ఎగిసి పడ్డాడు. మరి ఇప్పుడు దీనికి ఏం ఆన్సర్ చెప్తాడు చూడాలి. ఎమ్మెల్యే గారు ఉండాలి కదా, ఆయనకు కూడా ఓట్లేస్తేనే గెలిచిరు కదా పబ్లిక్. సర్పంచులు కూడా పబ్లిక్ ఓట్లేస్తేనే గెలిచిరు కదా. సర్పంచులకు తెలియకుండా చేస్తే ఇప్పుడు పొద్దున జీపీఓ అండర్ ఎంఆర్ఓ కిందనే కదా జీపీఓ, ఎవరైతే జీపీఓ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళని సర్పంచ్ జీపీఓకి రానియకపోతే పాలన చేస్తారా వాళ్ళు? అట్లా ఇది అవమానమా కాదా? తాడువాయిలో హెడ్ క్వార్టర్లో దళిత సర్పంచ్ అవమానమా కాదా? ఒక ముస్లిం సోదరుడు సర్పంచ్ సంగోజ్వాడలో ముస్లిం అవమానమా కాదా? ఇక్కడ ఒక సోదరుడు సర్పంచ్ అవమానమా కాదా? ఇవాళ ఇట్లా చేస్తే ఇంకా 3 ఏళ్లలో వాళ్ళు ఏం చేస్తారు? అమ్మేస్తారు ఏంది? మేడం ఏం కోరుతారు ఇక్కడ, ఎందుకు చేస్తారు దాన్ని? ఏ విధంగా జరిగింది? వాళ్ళు ఎట్లా ఇచ్చిర్రు? మరో గారు కాంగ్రెస్ అధ్యక్షుడికి బట్టలు ఇస్తే ఆయన పోయి పంచిండు. బట్టలు అయితే డైరెక్ట్ పోయి మండల పార్టీ అధ్యక్షుడికి రావు కదా. ఆయన కార్లకు ఎట్లా పోయినాయి? మాకు సమాధానం కావాలంటే. జీపీలో ఎందుకు రావు బట్టలు? జీపీ వార్డు మెంబర్లు ఉంటారు, వార్డు మెంబర్ ఎందుకు తెలియదు? ఉప సర్పంచ్కి ఎందుకు తెలియదు? సెక్రటరీకి ఎందుకు తెలిపారు? తహసీల్దార్ తెలిపారు. ఇప్పుడు టీఆర్ఎస్ సర్పంచ్లు అయితే ఇప్పుడు ఇక పాలన ఏమి ఉండదు గ్రామాలలో. గ్రామాలలో పాలన ఏమి ఉండదు. ఇక అధికార పార్టీ సర్పంచ్లు అయితే నడుస్తుందా? ప్రజాపాలన దినోత్సవం 90 రోజులు పెట్టిర్రు. మా సర్పంచులు స్వచ్ఛందంగా పాల్గొంటారు. మేము ఎక్కడ పాల్గొనొద్దని చెప్పలేదే. మేము పార్టీ తరఫున బ్రహ్మాండంగా పాల్గొంటారు మా వాళ్ళు కూడా. ఆ కార్యక్రమం కూడా ఇట్లనే ఈ కార్యక్రమం కూడా చేయాలి. ప్రతిదీ రాజకీయం చేస్తా అంటే 10 మంది మా వాళ్ళే ఉన్నారు. మండల ఆఫీస్ కూడా నడవదు, ఏం నడవదు. ఇక మాకు పని పెట్టుకుంటే మాకు ఇప్పుడు పని కూడా లేదు కాదు కదా. పద్ధతిగా పోవాలి. అధికార పార్టీ నాయకులు మస్తు చెప్తారు. ఇప్పుడు ఎంఆర్ఓ మేడం కూడా చూడాలి కదా, ఆలోచించాలి కదా ఒక పని చేసేటప్పుడు. గతంలో చేసినాం కదా ఇట్లాంటి. ఎప్పుడైనా అయిందా? మీ ప్రెస్ మిత్రాలు తెలియదా? గత 5 ఏళ్లలో ఎప్పుడైనా జరిగింది ఇట్లాంటి కార్యక్రమం? ఒక్కడైనా ఊళ్ళలో పోతే ఆ సర్పంచ్ ఊరందరూ పెద్ద మనుషుల సమక్షంలో పనిచేస్తుండే. అదొక పద్ధతి. సెక్రటరీ ఉంటాడు, ఆడ కారపోలు ఉంటాడు, 10 మంది వార్డు మెంబర్లు ఉంటారు, సర్పంచ్ ఉంటాడు, ఆల్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉంటారా. ఓ దగ్గర పోయి అందరు పిలుచుకొని ఇస్తారు. దొంగతనాలు ఏమన్నా రాత్రి సీసీ కెమెరాలో దొంగలు పడతారు, అట్లా కూడా దొరకకుండా వంచొచ్చారు కొడుకులు. కరెక్ట్ కాదు కదా అది. ప్రధానంగా డిమాండ్ అయింది తహసీల్దార్ నేమ్ కోరుతారు. ఇప్పుడు ఈవెన్ లిస్ట్ అన్ని ఇవ్వాలి కదా మాకు, ఎవరికి పంచిరా లిస్ట్ అన్ని ఇవ్వాలి కదా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి K9.